ముప్పూటలా బాగానే తింటున్నా కానీ తిన్నది వెంటబట్టడం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. ఆహార పదార్థాల్లోని పోషకాలన్నీ శరీరం సరిగ్గా శోషించుకోలేకపోతూ ఉంటుంది. ఆహార పదార్థాలని మనం వండే విధానం, మన వయసు, ఆరోగ్య పరిస్థితి, నిత్యం వేసుకునే మందులు, మానసిక ఒత్తిళ్లు, పొట్టలోని బ్యాక్టీరియా ఇవన్నీ పోషకాల్ని సంగ్రహించుకోవడంలో ప్రభావం చూపుతాయని చెబుతారు నిపుణులు. వీటిలో కొన్ని మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆహారాన్ని వండడం, సిద్ధం చేసే విధానాన్ని మాత్రం మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆహార పదార్థాల్లోని పోషకాలను ఒడిసిపట్టుకునేందుకు వండే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్ని మన శరీరం సంపూర్ణంగా ఒడిసిపట్టుకోవాలంటే వాటిని వండే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కూరగాయలకు, ముఖ్యంగా సలాడ్లకు కొవ్వును జతచేసి వండుకోవడం మేలు. ఇలా చేయడం వల్ల కెరటినాయిడ్లు, కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం మరింతగా శోషించుకుంటుంది. బాదం, పిస్తా వంటి గింజపప్పులు, పొద్దుతిరుగుడు గింజల వంటి విత్తనాలు, ఆలివ్ నూనె, అవకాడో, వెన్నతీయని పాల ఉత్పత్తులతో కూరగాయలకు కొవ్వులను జత చేసుకోవచ్చు. దోరగా వేయించటం, ఆవిరి మీద ఉడికించటం వల్ల ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లోని కణాల గోడలు విచ్ఛిన్నమవుతాయి. దీంతో ఆయా పదార్థాల్లో పోషకాల లభ్యత మెరుగవుతుంది. ఇక ఉడికించటం, వేపులతో పోలిస్తే మైక్రోవేవ్ ఓవెన్లో వండుకోవడం మూలంగా పోషకాలు ఇంకాస్త భద్రంగా ఉంటున్నట్టు, ఆ మాటకొస్తే విటమిన్ సి, ఖనిజ లవణాల లభ్యత ఒకంత పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. టొమాటోలను ఉడికిస్తే వీటిల్లోని లైకోపెన్ లభ్యత 5 రెట్లు పెరుగుతుంది. ఇక మసాలా దినుసులు రుచిని పెంచటం, యాంటీ ఆక్సిడెంట్లను అందించటమే కాదు, పోషకాలను గ్రహించుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు మిరియాల్లోని పెపరైన్ పసుపులోని కర్క్యూమిన్ను ఎక్కువగా శోషించుకునేలా చేస్తుంది. వెల్లుల్లి, అల్లంతో ఐరన్, జింక్ లభ్యత పెరుగుతుంది. ముక్కలుగా కోయటం, దంచటంతో కణాల గోడలు విచ్ఛిన్నమై పోషకాలు బాగా విడుదలవుతాయి. బ్రోకలీ, గోబీ పువ్వు వంటి కూరగాయలను కోసినప్పుడు సల్ఫోరఫేన్ అనే రసాయన మిశ్రమం ఎక్కువగా వెలువడుతుంది. ఇది వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. ఫలితంగా జబ్బుల ముప్పు తగ్గుతుంది. టొమాటోలను కోయటంతోనూ పోషకాల లభ్యత పెరుగుతుంది. అయితే మరీ చిన్నగా కోస్తే పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. క్యారెట్లను మొత్తంగా కాకుండా ముక్కలుగా కోసి ఉడికిస్తే ఎక్కువ విటమిన్లు తగ్గుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఉడికించిన తర్వాత తొక్క తీస్తే పోషకాలు భద్రంగా ఉంటాయి. పప్పులు, ధాన్యాలు, విత్తనాలను నానబెడితే శరీరం ఐరన్, జింక్ను బాగా గ్రహించుకుంటుంది. నానబెట్టినప్పుడు ఈ పోషకాల శోషణను అడ్డుకునే ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. మరి నానబెట్టడం వల్ల సాధారణంగా ఖనిజ లవణాల లభ్యత కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం కూడా మేలు చేస్తుంది. విటమిన్ సి, ఐరన్తో కూడిన పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహించుకుంటుంది. పెరుగు, మజ్జిగ వంటి వాటిని పండ్లతో కలిపి తింటే సజీవ బ్యాక్టీరియా, పీచు మూలంగా పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.